మా తమ్ముడు టిఫిన్ చేద్దాం పా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాం టిఫిన్ సెంటర్కి. టిఫిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నా దగ్గర మనీ లేవు. ఎట్లేదని 1000 చేత మనీ కట్టిద్దామని అనుకున్నాను. పాపం వాడు తెలియదుగా నేను కదా మనీ కట్టేదని చెప్పి. చూడండి ఎట్ట తింటున్నాడు, సేమ్ పండుకొత్త లెక్క తింటున్నాడు. నేను చెప్పింది కరెక్టే కదా, సేమ్ పండుకొత్త లెక్కే ఉన్నాడు. ఎట్లా అని చెప్పి బిల్ పే చేసి మనం కాదు కానీ ఇంకో లడ్డు తీసుకొని తిన్నా. డబ్బు వాడే కదా కట్టేది, మనదేముంది అనుకొని తిన్నా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తిన్న తర్వాత ఎంత బాధతో బిల్ పే చేస్తున్నాడు. ఇద్దరమే కలిసి 50 రూపీస్ అయినా 50 రూపీస్ కొడతానికి కూడా ఏడుస్తున్నాడు. సరే కొట్టాడు, ఇంకా బయలుదేరి వెళ్దామన్నా. సరేలే ఇంకిద్దరం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత పొట్టలో ఏం దెబ్బ తిప్పుతుందంటే సోడా తాగుదామని అన్నాడు. సరే సోడా తాగుదాం. అక్కడ కూడా వాడి చేత బిల్లు ఎట్లేదని పే చేయించాలని బాబాయ్ చెప్పి బిల్లు ఆడే కదా పే చేయించేదాన్ని 2 సోడాలు అడిగా. నేను బిల్లు పే చేయను అని చెప్పి పక్క వెళ్ళి కూర్చుంటున్నాడు. వాడు వెళ్ళి తీసుకున్నాడు, సైలెంట్గా పక్కన కూర్చున్నాను. నేను పే చేయనని చెప్పి, నేను పే చేయను అని చెప్పి సోడా ప్రశాంతంగా ఇద్దరం తాగేసి నేను వెళ్ళిపోతున్నాను, కట్టేసిరా డబ్బులు అని చెప్పి నేను బైక్ ఎక్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నాకు కాల్ చేసి రా నేనే బిల్లు పే చేస్తానని చెప్తే సరే వెనక్కి వచ్చి వాడిని ఎక్కించుకొని ఇంకా బయలుదేరి ఇంకెళ్తున్నా ఇంటికి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలి కాబట్టి ఇలా ఒక్కరోజు గడిపేసాం పక్కన డబ్బులతో.